శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత 7వ అధ్యాయములో ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘట్టం మనం చూస్తున్నాం. ఏమిటా ముఖ్యమైన ఘట్టం అంటే, పరమాత్మ ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్వరూపం మరిచిపోయి పరమాత్మ యొక్క కింది స్థాయి స్వరూపమైనటువంటి మాయా సహిత ఆ అపరా ప్రకృతి యందు మమేకమైపోతే దానిని సంసారము అంటారు. మరి సంసారం నుండి బయట పడాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ మాయా సహితం అపరా ప్రకృతి నుండి తగులుకుని ఉన్న మనము ఈశ్వర యొక్క పరతత్వం వైపు మనము మరలాలి. అది ఎలా సాధ్యము? భక్తి మాత్రమే దానికి సాధనము అని చెప్పారు. అయితే ఇప్పుడు భక్తి అనేది చాలా సమస్య, అది క్లారిటీ లేదు మనకి భక్తి పైన. శంకరాచార్య ఏమన్నారంటే, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. భక్తి అన్నీ వచ్చిపోతున్నటువంటి క్షణికములు తాత్కాలికములైతే నేను 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 అనే స్ఫురణ ఎల్లప్పుడూ శాశ్వతము, నిత్యము, సనాతనము, సత్యముగా ఉంటుంది. ఆ సత్యము నుండి జారిపోయి ఈ జగత్తు నామరూపములుగా ఆకర్షణీయంగా ఉన్న జగత్తుపై మనము కలిసిపోవడం వలన ఈ సమస్య. కాబట్టి వీటి నుండి నెమ్మదిగా శనై శనై మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి జార విడిచి, ఇంకా ఏదైతే జార విడచడానికి వీలు కాదో, ఏంటది? నేను అనే స్ఫురణం జార విడచడానికి వీలు పడదు. అప్పుడు దానితో అనుసంధానం అవడాన్ని పరమ భక్తి అంటారు. అందుకే నారద మహర్షి కూడా పరమ ప్రేమ స్వరూపము భక్తి అని చెప్పారు. అందువలన ఈ భక్తి ఎన్ని రకాలు ఉంటుందని చూశాం. అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. అయితే ఈ 4 రకాల భక్తులలో జ్ఞాని చాలా విశిష్టము, శ్రేష్టము అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే మనకి భక్తి అనగానే ఏదో ఒక రుచికరం మిఠాయి మాటలు మాట్లాడతారు కొంతమంది.
అరే కలియుగములో జ్ఞానం ఎక్కడ మనకు సాధ్యం, భక్తి తేలిగ్గా ఉంటుంది అని చెప్పేస్తారు. పై పైన నామస్మరణతో ఆగిపోతే సరిపోతుంది. అజామిలుడికి ఆఖరిలో నారాయణ అంటే విష్ణు భటులు వచ్చి వైకుంఠాన్ని తీసుకెళ్ళలేదా, మనం చూస్తున్నట్టు మాట్లాడతారు. అందువలన ఈ కలియుగములో జ్ఞానం అనేది మీకు సాధ్యం కాదు అన్నారు. కలియుగమే కాదు, అన్ని యుగాలకి ఇది అవసరం అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు, గీతనిచ్చారు. అందుకే అందువలన ఈ భక్తి యోగముతో ఆగిపోకుండా జ్ఞాన యోగానికి వచ్చి తీరాలి అని భగవాన్ చెప్తున్నారు. ఎందుకు? కర్మయోగం వలన మీరు సంసిద్ధులై భక్తితో భగవంతుని యందు ఆ యొక్క ఆస్వాదన, ఆ ప్రేమ, అందులో తరించడం, ఇవన్నీ భక్తి ద్వారా కలుగుతాయి. అప్పుడు మీకు లేశమంతైన అహంకారం ఉండదు, లేశమంతైనటువంటి ఆ దుర్గుణ ప్రభావం ఉండదు. అప్పుడు జ్ఞానయోగంలో ప్రవేశిస్తారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ చెప్పాం. ఇంకొకటి ఏంటంటే ధ్యానం ధ్యానం ధ్యానం, నిర్వికల్ప సమాధిలో మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఇంకొక భ్రమ. మీకు ఇంతకు ముందు ఏది పటిష్టమైనటువంటి జ్ఞానం ఉన్నదో దానిని మరింత పటిష్టమవుతుంది ధ్యానంలో. మీరు ఒక మాట నాకు చెప్పాలి. ఈరోజు మనము సిమెంట్ కాంక్రీట్ వేసాము, రేపు ఉదయాన్న నీరు దానిపైన పోస్తాం. ఎందుకు? స్ట్రాంగ్ అవ్వాలని. అబ్బే సిమెంట్ కాంక్రీట్ ఇవాళ వేయక్కర్లేదండి, రేపు డైరెక్ట్గా నీరు పోసేద్దాం గట్టిగా అవ్వడానికి. ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనము సిమెంట్ కాంక్రీట్ బాగా నిర్మించి దానికి డిస్టర్బ్ చేయకుండా విడిచిపెట్టి 24 గంటల తర్వాత దానిపైన నీరు పోస్తే స్ట్రాంగ్ అవుతుంది, బలంగా అవుతుంది. అబ్బే నీరు పోస్తే బలంగా అయ్యింది కాబట్టి కాంక్రీట్ సిమెంట్ కట్టాలని పనే లేదు, డైరెక్ట్ నీరు పోద్దాం అనుకున్నారనుకోండి, వాళ్ళని పిచ్చి పుల్లయ్యలు అంటారు. అందువలన మరి అబ్బా భగవద్గీత అక్కర్లేదండి, ధ్యానం 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 అంటారు కొంతమంది. నీకు ఏ జ్ఞానం అయితే వంట పట్టినదో అదే జ్ఞానం ధ్యానంలో పటిష్టం అవుద్దని చెప్పాం. ఏ గోడ కడితే రేపు నీరు పోస్తే స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎటువంటి గురుపదేశం తీసుకోకుండా శ్రద్ధాభక్తితో ఏ భగవద్గీత జగద్గురువు యొక్క ఉపదేశం అందుకోకుండా ధ్యానం అంటే ఏమవుతుంది? నీకు ఎటువంటి ఆలోచనలు అపోహలు ఉన్నాయో, ఎటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నదో అదే పటిష్టం అవుతుంది ధ్యానంలో కూడా. అందుకే పూజ్యస్వామి దయానంద గారు ఏమన్నారంటే, నీకు ఎలాగా గురువుపదేశం వంట పట్టదు, వినవు, ఎందుకంటే నీకు అసలు ఓపిక లేదు అంటే, నీకు అపోహలు మిడిమిడి జ్ఞానంతో పాటు నేను ఒక సంసారిని, గృహస్థును, లేకపోతే బ్రహ్మచారిని, వానప్రస్థ, ఏదో ఒక అభిప్రాయం బలంగా ఉంటుంది. కాబట్టి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నేను ఒక అజ్ఞానిగానే ధ్యానం ప్రారంభిస్తారు. కాబట్టి ధ్యానం నుంచి వచ్చే కూడా ఎలా ఉంటుంది? అజ్ఞానిగానే వస్తావు బయటికి అని అర్థం. అందువలన ఇది చాలా అవసరం. సో ధ్యానములో కలుగుతుందని ఎవరైనా చెప్తే మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వివరించాలి. ఒకవేళ వాళ్ళకి వినడానికి ఓపిక లేకపోతే మౌనం వహించాలి. అదే మన అస్త్రం. తరువాత ఇంకొక అపోహ ఏంటంటే, జ్ఞానం ఉన్న వాళ్ళకి భక్తి ఉండదు. ఇది పెద్ద అపోహ సమాజంలో ఉంది. ఎందుకంటే జ్ఞాన మార్గానికి వచ్చాను నేను, మొత్తం అన్ని గుళ్ళు గోపురాలు అన్ని విడిచిపెట్టేశాను, ఇక నా దేవుడు పటాలు, మూర్తులు, విగ్రహాలు అన్నీ కూడా పక్కన పెట్టేశానంట. ఎందుకంటే వారికి సరిగ్గా జ్ఞానము అర్థం కాలేదని అర్థం.
ఎందుకు? అసలు నిజానికి చెప్పాలంటే భక్తులందరిలో కల్లా ఆత్మజ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు ఉత్తమ వారని చెప్తున్నారు. ఎందుకు అంటే నిత్యయుక్త అని చెప్పారు. నిత్యయుక్త అంటే ఏంటి అంటే నిరంతరము ఆత్మలో ప్రకాశిస్తున్న ఈశ్వర సర్వభూతాన ఉద్దేశార్జున తిష్టతన్నారు కదా. ఆ హృదయంలో కేవలం స్ఫురిస్తున్న ఆత్మగా పరమాత్మ ఉన్నది కాబట్టి నిరంతరం పరమాత్మ స్వరూపంలోనే నెలకొని ఉంటారు కాబట్టి ఎవరు? జ్ఞానులు. సో వాళ్ళకి ఈశ్వరుని కోసము ఆవాహన చేయక్కర్లేదు, ఉద్వాసన చేయక్కర్లేదు. మిగతా భక్తులకి ఏంటి? ఆవాహయామి ఆవాహయామి ఎందుకు పిలవాలి? పిలిచాక వాళ్ళకి అన్ని పరిచర్యలు చేసిన తర్వాత పంపించాలి, వీడ్కోలు సభ. కానీ జ్ఞానిలో ఈ పిలవడాలు పంపించడాలు లేవు, ఈ రాకపోకలు ఉండవన్నమాట. అది చూసారా? ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానికి ఎందుకు ఉత్తమమైనటువంటి భక్తుని స్థానంలో కూర్చోబెట్టారంటే ఇప్పుడు మన కారణం చూస్తున్నాం. ఓహో, వారికి నిత్యం ఈశ్వర వాళ్ళు భుజం మీద చేసుకొని తిరుగుతుంటారనమాట. వాళ్ళకి ఈశ్వరునికి ఆవాహన చేయడము ఉద్వాహన చేయడము లేవు. అంటే వారి దృష్టిలో ఈశ్వర రాకపోకలు ఉండవు. మరి మిగతా అర్థార్థి మిగతా భక్తుల సంగతి ఏంటి? వాళ్ళు ఈశ్వరుని పిలుస్తుంటారు, వాళ్ళకు దర్శనమిస్తారు, మళ్ళీ ఈశ్వరుడు వెళ్ళిపోతారు. ఎందుకు? రూపమునకు పరిమితమై ఉన్న ఈశ్వర కాబట్టి. అంటే దానిని సగుణ ఈశ్వర అంటారు. ఇప్పుడు నేను కృష్ణ, ఆ కృష్ణ రూపాన్ని కరరవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలముకుంద ఆ అరటాకు వటపత్రంలో అలా పడుకొని అరచేతులతో ఆ యొక్క పాదములు తీసుకొని ఆ నోట్లో ఎంత ముద్దుగా పెట్టుకుంటున్నటువంటి ఆ బాలముకుందని నేను స్మరిస్తున్నాను. బాలముకుందు మీకు దర్శనమిచ్చారు. ఇచ్చిన వెంటనే ఆయన కూడా టైం అయిపోయింది, పడుకోవాలి కదా, వెళ్ళిపోయాడు బాలముకుందు. దీనిని సగుణ ఈశ్వర భక్తి, సగుణ ఈశ్వర భక్తులు అంటారు. వాళ్ళు పిలిచేటప్పుడు ఈశ్వరు వస్తారు, రాదని కాదు. ఎందుకు? వాళ్ళ ఉపాసన బలం అలాంటిది. ఆ బలం పిలవగలరు, మాట్లాడగలరు, మళ్ళీ పంపించాల్సిందే. నిత్యం మీతో ఉండలేరు. ఎందుకు? ఒక రూపానికి పరిమితమై ఉన్న ఈశ్వరు కాబట్టి. అందువలన మరి జ్ఞానికి ఏంటి? నిత్యయుక్త, నిత్యం అనుసంధానమై ఉన్నారు. అంటే వారికి బాలముకుంద కాస్త తన ఊపిరి వెనకున్న ఆత్మస్ఫురణగా ఉంటారు. బాలముకుంద నేత్రములు కనిపించరు, అక్కర్లేదు. ఇంద్రియములతో పని లేదు. బుద్ధి మనస్సు వెనకలో ఉన్నటువంటి స్ఫురణగా ఉన్నటువంటి ఈశ్వర దర్శనం నిరంతరం ఉంటుంది కాబట్టి వాళ్ళని నిత్యయుక్త అంటారు. ఇంకొకటి ఏంటి? ఏకభక్త లేదా ఏకభక్తి. అంటే వారిలో ద్వైత భావమే లేదు, కేవలము ఏకరూప అద్వైత రూపమే ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా వారికి వేరేదేమీ మిగిలి లేదు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాము అని ప్రశ్న స్టార్ట్ అయింది ఒక డిబేట్లో. అయితే యాజ్ఞవల్కి దీనికి ఏమన్నారంటే మీరు ఒక్కసారి పరిశీలించండి. ఏంటి? భర్తను భార్య ప్రేమిస్తున్నారు అంటే ఆ భర్తలో ఉన్నటువంటి ఏవో ప్రత్యేకమైన లక్షణాల కోసం కాదు, భర్త తనకు ప్రియం కలిగిస్తారు. భర్త తనకు ప్రియం కలిగిస్తారు కాబట్టి భర్తను ప్రేమిస్తారు. భార్యను ప్రేమిస్తారు భర్త. ఎందుకు? భార్యలో ఉన్నటువంటి ఏవో ఉన్నతమైన లక్షణాల గురించి కాదు. భార్య
నాకు ప్రియం కలిగిస్తారు కాబట్టి భార్యను ప్రేమిస్తారు. పుత్రులు, సంతానంకు మనం ప్రేమిస్తాం. ఎందుకంటే సంతానం మనకి ప్రియం కలిగిస్తారు కాబట్టి సంతానమును మనము ప్రేమిస్తాము. సంతానం కూడా తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు సంతానానికి ప్రియం కలిగిస్తారు కాబట్టి ప్రేమిస్తారని చెప్పారు. ఈ విధంగా చెప్తే చివరికి ఒకటి అర్థమైపోయింది మనకి. ఏంటి? మనము ఎవరిని, ఏ వస్తువులని, కారుని, బంగ్లాలని, దేన్నైనా సరే, ఆఖరికి సగుని ఈశ్వర అయినా సరే, మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే అవి మనకి ప్రియం కలిగిస్తున్నాయి కాబట్టి. అందువలన మనము ఒక్కొక్కసారి సంతానం మనకు తిరగబడేటప్పుడు మేము మిమ్మల్ని ప్రేమించట్లేదు పో అంటాం, ఇంటి నుంచి బయటికి పో అంటాం. అంటే వాళ్ళు మనకు ప్రియం కలిగిస్తున్నంత వరకు ప్రేమిస్తాము. వారు మనకు ప్రియం కలిగించడం లేదనుకోండి, ప్రేమించం. ఇదే విషయం మీరు ఒక్కసారి గమనించండి. ఈశ్వర పూజ చేస్తున్నాను, ఉపాసన చేస్తున్నాను, జపము చేస్తున్నాను, నాకు అన్ని కష్టాలే, ఎందుకు దేవుడు అని ఒక్కసారి విరుచుకు పడతాం. విగ్రహాలు, ఫోటోలన్నీ బయట పడేస్తాం, దేవుడిని మార్చేస్తాం. ఎందుకు? మీకు ఎంతవరకు సక్రమంగా జరుగుతుంటే అంతవరకు దేవుణ్ణి కూడా మీరు ప్రేమిస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తు చేసుకోండి, నేను నా ఆత్మస్వరూపము, నేను అనే స్ఫురణ, దానికంటే ఎక్కువగా ప్రేమించేది ఈ సృష్టిలో ఎవరికి లేదు. ఏది అంటే ఎవరికి వారు ఆత్మస్వరూపంగానే అత్యుత్తమ ప్రేమ కలిగి ఉంటారు. ఇది నగ్న సత్యం అన్నమాట. కానీ బయటికి మనం అలా ప్రకటిస్తాం. ఎందుకు? మన ఆత్మస్వరూపాన్ని భార్య మీద ఆపాదించి ప్రేమిస్తాము. మన ఆత్మస్వరూపాన్ని సంతానంపై ఆరోపించి ప్రేమిస్తాము. మన ఆత్మస్వరూపాన్ని ఇంటిపైన ఆపాదించి ఇంటిని ప్రేమిస్తాము. మన ఆత్మస్వరూపాన్ని గోమాతపై ఆపాదించి గోవును ప్రేమిస్తాము. మన ఆత్మస్వరూపాన్ని భారతదేశం పైన ఆపాదించి భారతదేశాన్ని ప్రేమిస్తాము. అంటే మీరు దేన్ని ప్రేమించినా దానికి ముఖ్య కారణము మీ ఆత్మస్వరూపమే. అంటే ఆత్మస్వరూపము యందే అత్యుత్తమ ప్రేమ కలిగి ఉంటాము. ఇది నగ్న సత్యం, ఉపనిషత్తు స్టేట్మెంట్. అందుకే యావద్విత్తోపార్జన సత్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంతవరకైతే మనకు అనుకూలంగా సంపాదించి పెడతారో వారితో మనము అత్యంత ప్రేమ చూపెడతాము, ఆసక్తి చూపెడతాము, గౌరవిస్తాము, మర్యాదలు చేస్తాం. ఒకవేళ వాళ్ళు మనకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా మారితే, వారి సంపాదన ఏమీ లేకపోతే, వాళ్ళు వృద్ధాప్యంలో పడితే వారి గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడము, వారి గురించి కనీసం అడగం. ఇదంతటికి ఏమిటి? మిగతా అన్ని ప్రేమల్లో కూడాను కండిషన్స్ అప్లై. మీకు క్రెడిట్ కార్డ్ కావాలన్నా 2 ఫోన్లు వచ్చాయి నిన్న. స్వామీజీ, నౌ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ కార్డ్, థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ అన్నాను అనమాట. రిప్లై ఒకటే. ఎందుకు? కింద కండిషన్స్ అప్లై ఏవో ఉన్నాయి మొత్తం. అందువలన మనము ఏ ప్రేమ అయితే నిజ జీవితములో చూస్తున్నామో అన్ని కూడా షరతులు, కండిషన్తో ముడిపడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, నాపై ఆత్మపై ప్రేమలో షరతులు, కండిషన్స్ లేవు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రం ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటుందంటే,
భగవంతుని అంటే ఈశ్వరుని మీద భక్తి కూడా షరతులు కండిషన్తో కూడినదే. ఎందుకు? నేను భగవంతుడికి ఎంతో పూజిస్తున్నాను, భగవంతుని పూజలు ఆరితేరాను, ఆయన కోసమే జపము, ఆయన కోసం అభిషేకాలు, ఎన్ని గంగా జలం తెచ్చాను, ఎన్ని పత్రి పుష్పాలు ద్రవ్యాలు, ఎంత పెద్ద యజ్ఞ యాగాలు చేశాను. ఎవరి కోసం? భగవంతుని కోసం. కానీ నా కూతురు పెళ్లి మాత్రం కూర్చోలేకపోయాడు భగవంతుడు. ఎందుకండి భగవంతుడు అని భగవంతుని పైన నిందలేస్తారు మన కోపంతో అమ్మవారు. అందువలన కోపం వచ్చి ఆ పుస్తకాలు లేవు, పటాలు లేవు, మొత్తం బయటపడేస్తారు, పూజలు చేయడం మానేస్తారు, జపము లేదు, ఇంకేం లేదు, కోపం. అంతవరకు ఎంతో భక్తులుగా మొత్తము ఆ యొక్క బొట్టులు తిలకాలు చందనము ధరించి మొత్తం రుద్రాక్ష తులసిమాలు ధరించి ఉదయాన్నే ప్రాతకాలంలో లేసి చేస్తున్న పూజలు ఏమయ్యి ఒక్కసారి షేక్ అయిపోయింది జీవితం. అందువలన ఇప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అసలు భగవంతుడు ఉన్నాడా అండి? అలాంటి ఆలోచన వస్తే మళ్ళీ వాళ్ళకి అసలు ఉన్నాడా అంటారా అంటారు. ఎందుకు? ఒక్కసారి షేక్ అయ్యారనమాట జీవితంలో. అందువల్ల నన్ను నేను ప్రేమించుకోవడం అనేది ఉత్తమమైన ప్రేమ, దానికి ఎటువంటి కండిషన్స్ లేవు. అంటే మీరు ఒకటి చూడండి, మీరు ఆత్మస్వరూపంగా ఎటువంటి కండిషన్స్ లేవు, కానీ ఈశ్వరుని ప్రేమించడానికి కండిషన్స్ ఉన్నాయి. షరతులతో కూడుకుని ఈశ్వరుడు మనం చేస్తున్నాం భక్తి. అందువలన ఈశ్వరుని కూడా షరతులు లేకుండా కండిషన్ లేకుండా ప్రేమించాలంటే ఒకే ఒక మార్గం ఉంది మనకి. ఏంటి మార్గము? ఈశ్వరుడు మీ ఆత్మస్వరూపంగా ఉంటే తప్ప మీకు అలాంటి అవకాశమే లేదు. అందువలన మీరు ఈశ్వరుణ్ణి ఆత్మస్వరూపంగా చూసి ఎవరైతే ప్రేమతో భక్తిగా ఉంటారో వారు జ్ఞాని భక్తులు అంటారు. అందుకే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? వీళ్ళందరిలో నాకు జ్ఞాని భక్త అంటే అత్యంత ప్రేమ భగవాన్ అన్నారు. దీని అనుకున్నట్టు లాజిక్ ఏంటి అంటే, జ్ఞానికి కూడా తనంటేనే చాలా ఇష్టం, ఈశ్వరంటేనే ప్రేమ ఇష్టం. కానీ తనంటే ఇక్కడ ఎవరు అంటే ఈశ్వరుని కంటే భిన్నంగా లేని ఆత్మగా ఎవరు తెలుసుకొని భక్తిగా ఉంటారో వారితో ఈశ్వరుడు వేరుగా లేరు. కాబట్టి అహం సచ మమ ప్రియ అంటే నాకు కూడా ఆ జ్ఞాని అంటే ఎంతో ప్రేమ, నేను ఆ జ్ఞాని కంటే మిక్కిలి ప్రేమ. అంటే రెండు ఒక్కటే. ఇక్కడ ఏంటి రెండు? ఆత్మ పరమాత్మ ఒక్కటి. ఇది అసలైనటువంటి ఉపనిషత్తుల యొక్క ఉపదేశం, మహావాక్యం. అందువలన భగవాన్ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఉదార సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం జ్ఞానీ త్వాత్మైవ మే మతం జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా ఆస్థితః సహి యుక్తాత్మా ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఉదారా సర్వ ఏవైతే
జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉత్తమం ఉత్తమం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటి? ఉదార సర్వ ఏవైతే అందరూ ఉత్తములే. 4 రకాల భక్తులు ఉత్తములే కదండి. ఏంటంటే ఇప్పుడు పూర్తిగా చదువు మీద శ్రద్ధ లేకుండా బయట తిరుగుతున్న పిల్లల కంటే ఏదో ఒక రకంగా కనీసం 4-5 గంటల స్కూల్లో కూర్చొని ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు ఏదో చదువుతున్న వాళ్ళు ఉత్తములు కదా. ఎందుకు? బయట తిరుగుతున్నారు పని పాట లేకుండా పిల్లలు. అలా అన్నట్టు ఈ భక్తి అనే ప్రేమ వారు పూర్వజన్మ సుకృతం పుణ్యం ఉండడం వలన ఈశ్వర చింతన అనేది కలిగింది. అది ఎంత ఉన్నదా అనే తర్వాత విషయం. అందువలన అందరూ ఈ 4 రకాల భక్తులందరూ ఉదారులే, అంటే ఉత్తములే. కానీ జ్ఞాని భక్తున్నారు చూడండి, సాక్షాత్తుగా నా స్వరూపమేని ఈశ్వరు చెప్తున్నారు. సాక్షాత్ కృష్ణ, భగవాన్ శ్రీకృష్ణ నా స్వరూపముగా ఆయన డిక్లేర్ చేశారు జ్ఞాని భక్తికి. ఇది నా అభిప్రాయం అన్నారు. నా మతం అంటే నా అభిప్రాయము. ఇక్కడ మతము అంటే హిందూ మతము, ఇస్లాం మతము, క్రిస్టియన్ మతము ఇలాంటి మతం కాదు. ఇక్కడ మతము అంటే ఇది నా అభిప్రాయము అని ఢంకా కొట్టి మరీ చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. శంఖం ఊది. ఏంటది? పాంచజన్యం. ఎందుకంటే ఈ జ్ఞాని భక్త ఎవరైతే ఉన్నారో మనస్సును, బుద్ధిని అంత కేవలము ఆత్మయందే లయం చేశారు కాబట్టి, ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వర యందే లయం చేశారు కాబట్టి అప్పుడు ఈశ్వర, జ్ఞాని, ఆత్మస్వరూపం ఒకటైపోయినాయి. అందుకే శనై శనైరుపరమే బోధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. చూసారా? ఎప్పుడైతే నెమ్మదిగా బుద్ధి, మనస్సు 2 ఆత్మలో లయమైనాయో అప్పుడు సాక్షాత్ నా స్వరూపం అయిపోయాడు ఆత్మగా జ్ఞాని. అందువలన ఉదార సర్వ ఏవైతే అంటే ఏతే ఈ చతుర్విధ భక్తాహ ఏతే సర్వే అందరూ కూడా ఉదారాహ అందరూ గొప్పవారే. ఎవరు అందరూ? ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు, జిజ్ఞాస భక్తులు, జ్ఞాని భక్తులు. అందుకే మీరు ఆ చివరి అయినటువంటి జ్ఞాని భక్తుల స్థానంలో ఉన్నారు. దాన్ని మళ్ళీ మీరు వదులుకోకూడదు ఆ స్థానం. అందువలన మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎలా? జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఎందుకు? జ్ఞాని మాత్రము నా ఆత్మస్వరూపంగా ఉండడం వలన, ఇది మహావాక్యం. అంటే ఈ యొక్క జ్ఞాని ఆత్మస్వరూపము అంటే ఎప్పుడు ఆత్మస్వరూపం అవుతుంది? ఆ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని మనము ఇవి సత్యం కాదు, ఇవి ఉంటున్నాయి కానీ శాశ్వతం కాదు, ఇవి డిస్మిస్ చేస్తే చివరికి ఆత్మస్ఫురణం, చైతన్యం మిగులుతుంది జ్ఞాని. ఈశ్వరుని అందుకు కూడా అంతే. ఆ రూపము, ఆకారము, అవన్నీ గుణగణాలన్నీ మీరు విడిచిపెట్టగలిగితే చివరికి ఈశ్వరు కూడా ఆ చైతన్య స్ఫురణ మిగిలిపోతుంది. మీకు చిన్న ఉదాహరణ, కెరటము, సముద్రం 2 తీసుకుందాం. కెరటం అనేది ఒక భక్తుడిగా ప్రారంభించి ఎవరిపైన? సముద్రం అనే ఈశ్వర యందు. ఇప్పుడు నేను పరిమితమై ఉన్నటువంటి కెరటము అనే విషయం విడిచిపెట్టి నేను కేవలము నీరు నా స్వరూపము తెలుసుకుందనుకోండి. ఇప్పుడు ఈశ్వరుడైనటువంటి సముద్రం పైన కూడాను పరిశీలన చేస్తున్నాం, విశ్లేషణ. ఏంటి? విస్తారంగా ఉన్న సముద్రము కాదు,
ఆకారం కాదు, రంగు కాదు, రుచి కాదు, మరి ఏంటి? కేవలం నీరే సముద్రం అంటే అని తెలుసుకున్నారు అనుకోండి. నీరు అనే తత్వ స్వరూపంగా కెరటము సముద్రము ఒక్కటే. అందువలన నీరుగా తెలుసుకున్న కెరటం అంటేనే సముద్రంకి ప్రీతి, ఇష్టం. మేము పెద్ద కెరటం అండి, మేము పెద్ద భక్తులము, ఏ సముద్ర దేవత మేము నీకు పెద్ద భక్తులమని కెరటాలు వచ్చి గొడవ పెట్టే అనుకోండి, భగవాన్ అంటారు, సరే నువ్వు కూడా నా భక్తుడివే, రావణాసురుడిలాగా ఆ భక్తిని ప్రదర్శిస్తారనమాట. నేను కైలాసాన్ని ఎత్తుకుపోతాను, నీవు నా దగ్గర లంకలో ఉండాలి. ఈ ప్రగల్భాలు ఎక్కువ భక్తి పేరుతో. అందువలన ఆత్మజ్ఞాని భక్తి ఎవరైతే ఉన్నారో నాకంటే వేరుగా లేరని నిత్యం నాతోనే కలిసి ఉంటారు కాబట్టి వారు ఉత్తమమైన వాళ్ళు. ఎందుకు? నా ఆత్మ అండి. ఆ జ్ఞాని భక్తి కూడా నా ఆత్మయే. తక్కిన భక్తులు కూడా దైవభక్తి, వారు వేరు నేను వేరు. ఏంటి అంటే మిగతా వారు ఏమంటారు? మీరు ఏదైనా అవ్వండి, నారాయణ వేరండి, నేను వేరండి, శివ వేరండి, నేను వేరండి, ప్రతి ఒక్క దేవీ దేవత వేరు, నేను వేరు అనే భావన ఉంటుంది. కానీ వాళ్ళ భక్తి ఎప్పుడైతే వేరు వేరు అన్నారో వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. మీకు అంత అనుకూలమైనప్పుడు ఈశ్వరుని భక్తి ప్రేమ పెరుగుతుంది. మీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఈశ్వరుని ప్రేమ భక్తి తగ్గుతుంది. ఎవరికి? ఈశ్వరు వేరు నేను వేరు అనే వాళ్ళకి. మరి నా ఆత్మస్వరూపమే ఈశ్వరగా ఉన్నదనుకున్నటువంటి జ్ఞాని భక్త సంగతి ఏంటి? సహి యుక్తాత్మ అంటే పరమాత్మైనటువంటి నాయందే మనస్సును బుద్ధిని నిరంతరము నిలిపి ఉంటారు. అంటే అతని జీవిత లక్ష్యం ఏమిటి? స్పష్టమైనటువంటి పరమాత్మ బయటి వెతకాలని పని లేదు. ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరే నా హృదయంలోనే అలాగ స్ఫురిస్తున్న ఆ ప్రకాశిస్తున్న చైతన్య ఈశ్వరుని చిదానంద రూపాన్ని అలాగ యుక్తమై అనుసంధానమై ఉంటారు. చిదానంద రూప శివోహం శివోహం నా మృత్యు నా శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధు న మిత్రం గురు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. అక్కడ ఇంకెవరున్నారండి? తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఆఖరికి శిష్యులు లేరు, గురువు లేరు, ఏమి లేరు. ఎక్కడ? ఆత్మస్వరూప స్ఫురణలో. మనకి ఇదే పెద్ద పొరపాటు. అన్ని మిక్స్ చేసేస్తున్నాం. ఆ భావన అంతరంగా ఉండాల్సింది, నిత్యము ఉండాల్సిన భావన ఆత్మస్వరూపంగా పరమాత్మ దర్శించాలి. వ్యవహారంలో అలా మాట్లాడకూడదు, అది పొరపాటు అవుతుంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు మనకి, అలాగ మన ముందు నడియాడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామిని కాదండని వీల్లేదు. కానీ అది సగుణ స్వరూప ఈశ్వర. కళ్ళు మూసుకుంటే అదే వెంకటేశ్వర స్వామి అంతర్యామిగా ఉన్నారు మీ లోపల. భద్రాచలం వెళ్ళండి, అన్ని చెయ్యండి, కానీ కళ్ళు మూసుకునేటప్పుడు ఆత్మరాముగా మారిపోతారు ఆ భద్రాద్రి రాముడు కూడా. ఈ విషయం జ్ఞానికి ఉంటుంది. మిగతా వాళ్ళకి పైన మిడిమిడి జ్ఞానం కాబట్టి వాళ్ళు నిందలు ఆరోపణలు చేస్తారు తప్ప సత్యాన్ని పట్టుకోరు. అందువలన ఏమంటున్నారు భగవాన్? సహి యుక్తాత్మ. వాళ్ళే నిజానికి మనస్సు బుద్ధి నాయందు లయం చేశారు కాబట్టి వాళ్ళే ఉత్తమమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి గొప్ప భక్తులు. ఎందుకు? మాం ఏవ అనుత్తమాం గతిం ఆస్థితః. మాం అంటే నేను, పరమాత్మనైనటువంటి నేను. కృష్ణ అంటున్నారు భగవాన్, నేను అనుత్తమ అత్యుత్తమైనటువంటి నా గతిం, నా యొక్క స్థానం, నా యొక్క స్వరూపాన్ని, అంటే అత్యుత్తమైనటువంటి నా స్వరూపములో ఆస్థితః నిరంతరం నిలిచి ఉంటారు జ్ఞాని భక్తులు అని చెప్పారు. అందువలన మీరు ఒక విషయం ఎప్పుడు గమనించాలి. ఎందుకంటే భాగవతంలో కూడా చాలా కథలు ఉన్నాయి. ఒక తల్లిదండ్రులకి సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళు తపస్సు చేశారు. ఒక యతివర వచ్చి అభయం ఇచ్చారు. అంటే వరప్రదానం. ఏం కావాలమ్మ కోరుకోండి, మాకు బిడ్డ కావాలి అన్నారు.
సరే, బిడ్డ కావాలి కానీ మందబుద్ధి, అజ్ఞానంగా ఉన్నటువంటి, దీర్ఘాయు ఉన్నటువంటి బిడ్డ కావాలా? అల్పాయు కానీ జ్ఞానిగా ఉన్నటువంటి బిడ్డ కావాలంటే వాళ్ళు తెలివితేటలు బాగానే ఉన్నాయి. అల్పాయు ఉన్న జ్ఞాని కావాలన్నారు, కానీ లోపల ఏమనుకుంటున్నారు? ఎలాగైనా బిడ్డ వస్తాడు కదా, అప్పుడు గట్టి పట్టేద్దాం, ఎక్కడికి వెళ్తాడు చూద్దామనే ఒక చిన్న అనుమానం ఉన్నది వాళ్ళ లోపల. అయితే బిడ్డ పుట్టారు, కొంతకాలం అంత బాగా ఆనంద అనుభూతులు తేలారు. బిడ్డ అకస్మాత్తుగా మరణించారు. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. మళ్ళీ అదే యతి వచ్చారు, యతీశ్వర. ఏం జరిగిందమ్మా? ఇలా జరిగింది. ఒకటి గమనించండి, మీరు ఎంత బాధపడుతున్నారు కాబట్టి మీ బిడ్డతో నేను మాట్లాడించగలను, కానీ తర్వాత వచ్చే పరిణామం నాకు తెలియదు అన్నారు. ఓకే, అంతకంటే మహాభాగ్యం ఏముంది, తర్వాత సంగతి మేము చూసుకుంటామన్నారు అన్నారు తల్లిదండ్రులు. సరే, ఆయన తన యొక్క తపశ్శక్తితో ఎంతో ఆ దివ్యమైనటువంటి తపస్సు వాడి బిడ్డను కల్పించారు. వెళ్ళి, నాయన రా, మా బాబు కదా అన్నారు. ఎవరు మీరు అన్నారు. నీ తల్లిదండ్రులు మేమే కదా నాయన అన్నారు. ఏ జన్మలో మీరు తల్లిదండ్రులు నాకు అడిగాడు ఆయన. ఎందుకు విచిత్రమైనటువంటి మాట వచ్చిందంటే, తల్లిదండ్రులు అనేవాళ్ళు కేవలము ఈ ఒక్క శరీరానికి సంబంధించి ఉంటారు. ఇలాంటి శరీరాలు ఎన్నో ధరించి వచ్చాం మనం. ఇంతకీ ఏ శరీరం సంబంధించిన తల్లిదండ్రులు మీరు ఆయన ప్రశ్నించేసరికి ఒక్కసారి వాళ్ళకు కూడా ఒక అవగతం అయింది. ఓహో, మనం ఎంత తప్పు చేస్తున్నాము, ఎంత అజ్ఞానంలో ఉన్నాము అని ఆలోచించి, ఎందుకంటే మనం కోట్ల జన్మలు శరీరాలు తీసుకున్నాము, విడిచిపెట్టాము. ఒక్క శరీరానికి వ్యామోహంలో పడిపోయి ఇది శాశ్వతని భ్రమపడుతున్నాం. కాబట్టి నిరంతరం మనలో వెనక ఉండి ప్రయాణిస్తున్నటువంటి ఆ సూక్ష్మ శరీరానికి కూడా ఎప్పుడు ప్రయాణించినటువంటి ఆత్మ ఉన్నదని గమనించాలి మీరు. అదే పరమాత్మ. ప్రయాణించడానికి వీలు లేదండి. ఎందుకు? సర్వవ్యాపి. ఎక్కడ ప్రయాణిస్తారు? ఎక్కడ లేరు పరమాత్మ. అందుకే తెలివి తక్కువ పరమానంద శిష్యులు అడుగుతారు, ఏంటి దేవుడు ఎక్కడ చూపెట్టు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మిమ్మల్ని అడిగేటప్పుడు చిన్న ప్రశ్న, దేవుడు ఎక్కడ లేడు అది నాకు చూపెట్టు అనాలి. మీరు ఫస్ట్ చూపెట్టాలొద్దు మనకి. ఎక్కడ లేరు అనేది మనం అడగాలి ప్రశ్న. ఎందుకంటే అండపిండ బ్రహ్మాండం అంతా అణువణువు వ్యాపించి ప్రతి ప్రాణి హృదయములు ప్రేమ, శాంతి, ఆనంద స్వరూపంగా విరాజమానై ఉన్నటువంటి ఆత్మారాము ఎక్కడ లేడు, చిదానంద ఎక్కడ లేడు. అది మనకే అవగతం కాకపోతే మనం ఏం చెప్తామండి? ఇది మన ప్రాబ్లం. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతే తాత్రకా పరివేదన అంటారు మహాత్ములు. అత్యంత గొప్ప అనుబంధం కూడా రాకపోకలు ఉంటాయి. మా తల్లి అంటే నాకు పిచ్చి ప్రేమ, తల్లి సర్వం. కానీ ఆ శరీరంగా తల్లి శాశ్వతం కాదు కదా, ఈ శరీరంగా ఇది శాశ్వతం కాదు కదా. అంటే రాకపోకలు ఉన్నాయా లేదా? అందువలన ఎంత గొప్ప సంబంధం తీసుకోండి సృష్టిలో, అది తాత్కాలికమే అవుతుంది. స్వామీజీ ఆ మహాత్మ 350 సంవత్సరాలు ఉన్నారు, 351 సంవత్సరంలో ఏమైంది? పోయారు, అంతే. మరి ఇక్కడ ఎంత అనేది కాదు, కానీ శాశ్వతం కాదు అని అర్థం. అందువలన ఈ విధంగా ఎలాంటి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేశ కాల వస్తు పరిమితులు ఉంటాయి. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవః సర్వమితి వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః
సమహాత్మాసు దుర్లభః సమహాత్మాసు దుర్లభః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః వాసుదేవः సర్వమితి సమహాత్మాసు దుర్లభః వాసుదేవः సర్వమితి సమహాత్మాసు దుర్లభః. ఉత్తమం, చాలా మంచిది. ఇక్కడ మన అందరం ఒక విషయం గమనించాలి. ఆయనే చెప్పేశారు ప్రతి విషయం. అందుకే గీత చాలా స్పష్టంగా ఉంటాయి. మనము విని ఆకలింపు చేసుకోవాలి, జీర్ణించుకోవాలి, శక్తి ధైర్యం మనలో ఉండాలి. మొదట ఏమంటున్నారంటే ఈ 4 రకాల అంటే 4 దశలు మారడానికి ఒక్కొక్క జన్మలోనే అయి తీరాలని రూల్ లేదు. ఎందుకు అంటే ఆర్తభక్తిగా స్టార్ట్ అయ్యి అర్థార్థిగా జిజ్ఞాసుగా జ్ఞాని భక్తిగా వెంటనే మారిపోయి ఇదేమైనా సినిమా రీల్ మార్చడానికి. కాబట్టి ఎంత సమయమైనా పట్టవచ్చు. వారి యొక్క పూర్వజన సుకృతం ఆధారపడి ఉంటుంది, వారి ప్రయత్నం ఆధారపడి ఉంటాయి, వారికి ఈశ్వర కృప గురు కృపలు అన్నీ కూడా తోడై ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకే జన్మలో అయిపోతుందని గ్యారంటీ ఏమీ లేదు. అయితే మీరు ఒక్కటి మర్చిపోకూడదు. ఏంటి? దీనికి జ్ఞాని భక్త స్థితిలోకి రావడానికి ఎన్ని జన్మలు పట్టాయో. కాబట్టి మీరు ఈ జన్మ వచ్చింది, మీకు ఇప్పుడు భగవద్గీత విని ఆ ఆత్మదర్శనం పొందే అవకాశం కలిగింది. కాబట్టి మీకు కొన్ని లక్షల జన్మలు అయిపోయినాయి అని అర్థం. ఒకవేళ మనము నీరు లేకుండా ఉందరికి కొంతమంది నీరుకి తప్పిస్తున్నారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి అమ్మయ్యా మీకు దర్శనం ఇస్తున్నాను, నీరు కావాలంటే మీరేమంటారు? ఈశ్వరుడు మీకు దర్శనం ఇచ్చి నీరు కావాలా నేను కావాలా అంటే మీరేమంటారు? చెప్పండి ఒక్కసారి. ఖచ్చితంగా ఎక్కువ మంది ఏంటి, మ్యాక్సిమం అందరూ కూడా భగవంతుడు ఎలాగా ఉంటాడుగా, పోయేవాడు కాదు, ఈ నిత్యము ఈయన ఎప్పుడైనా ఉంటాడు, తర్వాత ఈయన పట్టుకోవచ్చు. మనం ముందు మాకు నీరు కావాలంటాం. మనం అంటే మన అందరం కూడా నీరు కావాలంటేనే భగవంతుని విడిచిపెట్టి నీరు కావాలంటామే. ఎన్నో సమస్యలతో సతమవుతుంటే సమస్యలకు పరిష్కారం గురించి మనం తప్పిస్తామా, లేకపోతే ఈశ్వరం గురించి భక్తి గురించి తప్పిస్తామా? అందుకే ఆకలితో ఉన్నవారికి అన్నం ఫస్ట్ ఇవ్వమన్నారు తప్ప గీత బోధించొద్దు అన్నారు శంకరాచార్య, వివేకానంద స్వాములు లాంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏది అవసరం ప్రయారిటీ 1 అంటారు దీన్ని. అందువలన భక్తిని మొట్టమొదటిసారి నేను మోక్షానికి భక్తిని ఎవరు వాడరండి, ఎవరు ప్రారంభించరు. మీకు ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడు భక్తి ఈశ్వర గుర్తుకొస్తారు. ఇది మనం చూసాం. సాక్షాత్ కుంతీమాత భగవాన్ శ్రీకృష్ణుడు నాకు కష్టాలు ఇమ్మని కోరుకున్నాను. ఎందుకు? కష్టం ఉన్నప్పుడు ఈశ్వరుని స్మరిస్తాం. అందువలన మనము ఈ పురుషార్థాల్లో ఉన్నటువంటి కామ అర్థ కామాలు వీటిని మనం కోరుకోవడం అనేది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? మన వేదములో కూడా కర్మకాండ అంతా ఈ కోరికలు తీర్చుకోవడానికే యజ్ఞయాగాలు పెట్టారు. కాబట్టి ఈ కర్మలు చేసి అలాగా ఆ కోరికలతో ఉన్న భక్తి చేసి అక్కడి నుంచి బయటపడాలి. మేము చెప్తున్న విషయం ఏమిటంటే మనం కోరికలు అనే జంజాటములో పడి బయటపడట్లేదు కాబట్టి ప్రాబ్లం అంటున్నా. మన అబ్బాయి మన అమ్మాయి 10th క్లాస్ హై స్కూల్లో బాగా చదువుతున్నారు, మంచిదే, మంచి ర్యాంక్ వస్తుంది, మంచిదే. కానీ హై స్కూల్ నుంచి బయటకు రావట్లేదే, అది బాధ. అక్కడి నుండి ఉత్తీర్ణులయ్యి ఇక ఉన్నత చదువులు
అంతేకాని జీవితాంతం హై స్కూల్లో చదువుతుంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఈశ్వర భక్తి కూడా కోరికలతో మీరు ప్రారంభించిన శభాష్, ఉత్తములే మీరు. ఎందుకు? అది కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఏ పరలోక ప్రభు అని కింద మీద పడుతున్నారు కదా. అందువలన ఈ కోరికల ద్వారా కూడా ఈశ్వరుని ఆరాధించడం కూడా ఉత్తములే, కానీ అది మొదటి దశ అని చెప్పారు. అందువలన మరి ఇది ఎప్పుడు కలుగుతుంది? నా ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడనేది బహూనాం జన్మనామంతే, అంటే అనేక జన్మల యొక్క చివరి దశలో. అంటే ఇక మీకు జన్మ లేదు అని చెప్తున్నాను. నేను చెప్పడం కాదు, భగవానే చెప్పారు. ఎందుకంటే ఒక్కసారి భగవద్గీతకి అత్యంత శ్రద్ధాభక్తితో మీరు తెలుసుకుంటే ఇంక జన్మ ఎక్కడ ఉంటుందండి? అంటే పునరపి జననం పునరపి మరణం అని ఉండదు మీకు. కాబట్టి అనేక జన్మల తర్వాత మోక్షం మీద ఇష్టము ఏర్పడుతుంది. ఎలాంటి ఇష్టము? తప్పించడం అనేది ఏర్పడుతుందని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. అనేక జన్మల తర్వాత అనగానే మీరు భయపడిపోకండి. స్వామీజీ ఎన్నో జన్మలు అంటారు, ఇంకెక్కడ బోల్ టైం ఉంది అయితే మాకు ఇంకా అనుకోకూడదు. ఎందుకు? ఆల్రెడీ ఈ జన్మకు ముందు అనేక జన్మలు అయిపోయినాయి మీకు. ఇంక మీకు ఈ జన్మలు లేవు. ఇదే ఆఖరి జన్మ. కోట్ల జన్మలు అలాగే చూసేశారు. అందువలన ఇప్పుడు మోక్షం తప్ప నాకు వేరే ప్లానింగు, లక్ష్యము, లక్ష్య సాధన ఏమీ లేవు. అందువలన ఇప్పుడు మీరు జ్ఞానవాన్ భవతి అవుతారు. అంటే జ్ఞానులయ్యారు, జ్ఞాని భక్తులయ్యారు. జ్ఞానిని ఆపివద్దు, ఎందుకంటే బయట అపోహలు ఉన్నాయి. అందువలన మనం ప్రతిది కూడా అలాగే చూస్తాం. అజ్ఞాన నాశక శరణ సంరక్షక, అజ్ఞాన నాశక శరణ సంరక్షక, ఆత్మ జ్ఞాన ప్రకాశ, ఆవో వాసుదేవ దర్శన దీజో తుముహు జగత కే తాత. ఆ ఈశ్వరుని కూడా మీరు అజ్ఞానం నాశనం చేస్తే ఆ జ్ఞానం ప్రకాశించినప్పుడు ఈశ్వరుడు మీకు దూరంగా లేరని స్పష్టత వచ్చేస్తుంది మీకు. అందువలన ఏంటి ఇంతకీ జ్ఞాని 4వ దశను చూసాం. అంటే భక్తుల్లో 4వ దశ జ్ఞాని. అంటే 4 ఉత్తమమైన భక్తి కోటిలో ఉన్నారు జ్ఞాని. అతను ఎలా జ్ఞానం పొందారు అనే ప్రశ్న ఉందా లేదా మీకు? అంటే భగవద్గీత శ్రవణము చేసి తర్వాత వచ్చినటువంటి సంశయాలు నివృత్తి చేసుకొని దానిని మననం అంటాము. ఆల్రెడీ చెప్పాము మనం ఇంతకు ముందు. ఎప్పుడైతే పటిష్టమైనటువంటి ఆ తత్వం తెలుసుకున్న తర్వాత మీరు ధ్యాన స్థితిలో కూర్చొని పదే పదే నెమర వేసుకోవడం ద్వారా మీకు సహజ సిద్ధమైనటువంటి అనిష్ట కలుగుతుంది. ఎలా? మీరు చెప్పండి. మీకు ఎవరికైనా సరే నేను మనిషిను అని సందేహం ఉన్నదా? రోజు లేచిన తర్వాత అమ్మయ్యా నేను మనిషినే, ఏమండి కృష్ణారావు నేను మనిషినే తెలుసా నీకు, నేను మనిషిను అని ఎవరైనా అంటున్నారా మీలో? ఎందుకు? మనిషిని మీకు అసలు గుర్తుంచుకొని పని లేదు. ఎవరు మిమ్మల్ని మీరు మనిషి అని చెప్పక్కర్లేదు. ఎందుకు? అది పటిష్టం అయిపోయింది నేను మనిషినని. అంటే సహజ సిద్ధంగా నేను మనిషినని ఎలాగైతే ఆ భావంలో సహజంగానే ఉంటున్నారో, రోజు గుర్తు చేసుకోపోయినప్పటికీ ఎలాగైతే గుర్తుంటుందో, నేను చిదానంద రూప శివ అనేది సహజ సిద్ధంగా మీకు కలిగిన రోజున అది ఉత్తమ భక్తులు, ఉత్తమైన జ్ఞాని భక్తులు అని అర్థం. అంటే ఆత్మయే సర్వం అనేది మీకు ఆ దృష్టి, ఆ జ్ఞాన దృష్టి, దివ్య దృష్టి వచ్చింది అని అర్థం. ఎప్పుడు నన్నే పొందుతారు, మాం ప్రపద్యతే అన్నారు చూసారా. మాం ప్రపద్యతే అంటే పూర్తిగా నాలోనే ఐక్యమవుతారు. ఎవరు? జ్ఞాని భక్తులు. దానికి అనేక జన్మలు పట్టింది మీకు. ఇప్పుడే వచ్చారు 4వ దశలోకి, 4వ భక్తి స్థితిలోకి వచ్చారు. అందువలన ఉత్తమమైన భక్తులు ఈ యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో మీరు చూసుకుంటే అందరూ కూడా ఆత్మజ్ఞానులే అవుతారు. తులసీదాస్, త్యాగయ్య, ఎవరు తీసుకోండి, శంకర, వివేకానంద, వాళ్ళేమి కేవలం జ్ఞానులు వేరు భక్తులు వేరు కాదు. వాళ్ళే ఉత్తమమైన జ్ఞాని భక్తులని అర్థం.
మీరందరూ కూడా ఉత్తమమైన జ్ఞాని భక్తులుగా ఉండాలనే మా కోరిక తప్ప కేవలము పై పైన ఎవరో బయట తిరుగుతున్నారు అలాగ పొర్లు దండాలు కేవలం ప్రదక్షిణ పరిమితమైన భక్తులుగా మీరు మిగిలిపోకూడదు. అందుకే ఇంతకీ ఆ జ్ఞానం ఏంటండి బాబు అంటే నాకు పరమాత్మ మధ్య దూరం లేదు అనే జ్ఞానం. ఆ జ్ఞానం ఏ రకంగా ఉంటుంది? వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వం వాసుదేవమయం జగత్. వాసుదేవ అంటారు సుశర్మనోళ్ళు భజన చేసినప్పుడు. అందువలన సర్వము వాసుదేవమయమే అని తెలుసుకోవాలి. ఇంతకీ ఈ వాసుదేవ అంటే ఎవరండి? అంటే వసుదేవు దేవకి పుత్రుడా? కాదు. ఒక రూపములో పూజించే ఈశ్వర దేశ కాల వస్తు పరిమితుల కింద వస్తారు. అందువల్ల వాసుదేవ అంటే ఇక్కడ సగుణ రూప ఈశ్వర కాదు. మరే రూపము? నిర్గుణ రూపము, కేవలము చైతన్య ఉనికి స్వరూపము. అంటే ఇంతకీ వాసుదేవ అంటే అర్థం ఏమిటి స్వామి? వాసనాత్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అంటే వాసనాత్ వాసుదేవస్య వసంతి వసంతి సర్వాణి భూతాని అస్మిన్ ఇతి వాసు. వాసు అంటే వాసు అని అర్థం. అంటే సకల ప్రాణుల యందు నివసించే ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో స్వయం ప్రకాశిత ఇది దేవ. అంటే వాసుదేవ అంటే ఏంటి? చిత్తు సత్తు, సత్తు చిత్తు బ్రహ్మ. అంటే సద్రూప బ్రహ్మ, చిద్రూప బ్రహ్మ అంటే రూపము లేని కృష్ణ పరమాత్మ అని అర్థం. మొత్తం జగత్తంతా వాసుదేవమయం అని తెలుసుకుంటే ఏమవుతుంది? సమహాత్మ వారే జ్ఞాని మహాత్ములు, అత్యుత్తమ వ్యక్తి. కానీ అదంత సులభమా? సుదుర్లభ, అత్యంత దుర్లభము అంటున్నారు. ఎందుకు? ఇంతకు ముందే చెప్పారు భగవాన్. ఏంటది? మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మా వేత్తి తత్వతః. ఆరంభంలో చెప్పామా? చెప్పారు. కాబట్టి ఇది అత్యంత దుర్లభము అని చెప్పారన్న. కాబట్టి దీన్ని మీరు శ్రద్ధగా మననం మళ్ళీ చేసుకోవాలి. అప్పుడు అంత వాసుదేవమయం జగత్ అని మీకు ఆ సహజసిద్ధమైనటువంటి ఆ దృష్టికోణం వచ్చిన రోజున శ్రీకృష్ణ యొక్క ప్రణాళిక ప్లాను విజయవంతమైనట్టు. కాబట్టి మిగతాది రేపటి క్లాసులో చూద్దాం. అంతవరకు కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.